గాంధీని తెలంగాణ బీసీ నేతలు కలిశారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ బిల్లు, జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల దీక్ష తదితర అంశాల గురించి చర్చించారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అటు బీసీలకు రాజకీయ విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభలో చట్టం చేయడంపై సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అనిల్ యాదవ్, ఇతర బీసీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంటులోనూ ఆమోదించి అమలు చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా బీసీ సంఘాలు ధర్నా నిర్వహించాయి. అదేవిధంగా దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపట్టాలని, 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. ఢిల్లీ వేదికగా బీసీల గొంతు కేంద్రానికి వినిపించేందుకు బీసీ సంఘాలు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఇక ఢిల్లీలో బీసీల పోరు గర్జనకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు హాజరయ్యారు. రాహుల్ గాంధీ స్ఫూర్తితో కులగణన చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.